నా పేరు ధనలక్ష్మి. మాది ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా చంద్రశేఖరాపురం విలేజ్ సార్. అయితే ఈ ఈ నెల శనివారం 10వ తేదీ మా చెల్లెల్ని వాళ్ళ అత్తింటి వారు అధిక కట్నం కోసం వేధిస్తూ పురుగు మందు తాగించి హత్య చేశారు. దీనికి సంబంధించి కనిగిరి పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేశాము. అయితే మేము చేసిన ఫిర్యాదు ఒకటి, వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ఒకటి సార్. వాళ్ళు మా చెల్లెల అత్తవారింటి వాళ్ళకి అనుకూలంగా ఎఫ్ఐఆర్ రాసుకొని ఎవరి చేత వేలిముద్ర వేయించుకున్నారు. ఆ వేలిముద్ర అయితే మా అమ్మ వేయలేదు. దీని గురించి నేను పోలీస్ వాళ్ళని అడిగాను, ఎందుకు సార్ ఇలా రాశారు, మేము మీకు చెప్పింది ఒకటి, మీరు ఎలా ఎఫ్ఐఆర్ రాస్తారు అంటే దానికి మా ఎస్ఐ గారు శ్రీరామ్ గారు ఆడదానివి నా ముందు మాట్లాడేది, వెళ్ళి మా వాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మను, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి అందరు ఆడవాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేశారు సార్. తర్వాత మా చెల్లి చనిపోయింది శనివారం. అదే రోజు ఆమె భర్తని మామగారిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసు వారు. మరుసటి రోజు ఆదివారం మా చెల్లెలు పోస్ట్ మార్టం చేసి బాడీని మాకు సాయంత్రం 5 గంటలకు అప్పగించారు. అప్పుడు మా చెల్లెలు దహన సంస్కారాలకి భర్త కూడా, అంటే భర్త చేతుల మీదే జరగాలని మన హైందవ సంప్రదాయం ప్రకారం మేమందరం కోరాం, మా కుటుంబ సభ్యులు మేము. అప్పుడు వాళ్ళ భర్తని పోలీసు వాళ్ళే దగ్గరుండి తీసుకొచ్చారు. ఆ టైంలో అతను తాగున్నాడు. పోలీస్ కస్టడీలో ఉన్న మనిషి ఎట్లా తాగుంటాడని నేను మళ్ళీ వాళ్ళని అడిగాను సార్. అడిగినప్పుడు మేము ఎదవలమి ఏం చేయాలంటూ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు సార్. అయితే ఒక 2 రోజుల్లో నాకు అర్థమైపోయింది, మాకు వీళ్ళు న్యాయం చేయరు, మరి వాళ్ళు అమ్ముడు పోయారో లేకపోతే వాళ్ళకి ఎందుకో కేసు అయితే వాళ్ళకి ఫేవర్ గా పోయింది సార్. నష్టపోయింది మేము, కానీ కేసు అయితే ఫేవర్ గా పోయింది. ఇప్పుడు మా బాధ ఏంటంటే, మా చెల్లి చనిపోయిన బాధ కంటే కూడా మాకు న్యాయం జరగలేదనే బాధ. 1.5 సంవత్సరం పిల్లోడు అనాథ అయిపోయింది సార్. ఇప్పుడు తండ్రి జైలుకి పోయి తల్లి చనిపోయింది. ఇప్పుడు అదే సార్ మా బాధ. నేను మా చెల్లి చావుకు కారణం 5గురు పేర్లు మెన్షన్ చేశాను. దాంట్లో ఏదో అంటి తుడుపు చర్యగా 2 కస్టడీలోకి తీసుకున్నారు, కానీ మెయిన్ మా చెల్లికి మందు తాగించింది వాళ్ళ అత్తగారు. ఆవిడనైతే వాళ్ళ కస్టడీలోకి తీసుకోలేదు. అడిగితే ఆడ మనిషి తీసుకుంటాంలే అని ఇప్పటికే 6 రోజులు గడిచిపోయినాయి సార్. నిన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడిగితే సోమవారం తీసుకుంటారంట సార్ ఆవిడని కస్టడీలోకి. ఇదొక న్యాయం అని అడిగితే వాళ్ళు మా మీద గైన అరుస్తున్నారు. మేము చెప్పిన విధంగా అయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు సార్. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా, అల్లుడు కాపాడడానికి ప్రయత్నించినా కూడా అమ్మాయి చనిపోయింది అన్నట్లుగా ఎఫ్ఐఆర్ రాశారు. ఆ ఎఫ్ఐఆర్ లో మా అమ్మ అయితే వేలిముద్ర వేయలేదు సార్. మరి వాళ్ళు వేలిముద్ర ఎలా వేశారో మాకు తెలియదు. మా అమ్మ వేలిముద్ర వేయలేదు సార్. అది మెయిన్. ఇప్పుడు నేను మాకు 2 రోజుల్లోనే అర్థమైపోయింది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి ఆ వారం రోజులుగా నేను చాలా ట్రై చేస్తాను సార్, కానీ ఆయన ఎలా కలవాలో నాకైతే తెలియలేదు. అందుకే ఇప్పుడు నేను మీడియాకి ఎందుకు వచ్చానంటే, మన ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళైనా జోక్యం చేసుకుంటే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మేము ఎస్సీ క్యాస్ట్ చెందిన వాళ్ళం సార్. మా ఊర్లో భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్ మా మీద. సో మాకు మామూలుగా పనులు జరగడమే చాలా లేటు. ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా పనులు తొందరగా చెయ్యరు సార్. కానీ ఎలక్షన్ టైంలో అయితే మేము ప్రచారానికి మమ్మల్ని తీసుకెళ్తారు సార్. తీసుకెళ్లి ప్రచారానికి వాడుకుంటారు, అవన్నీ చేస్తారు. కానీ మాకు ఒకటి చేయాలన్నప్పుడు మమ్మల్ని క్యాస్ట్ మెన్షన్ చేసి మాట్లాడతారు. మేము ఎస్సీ మాలా క్యాస్ట్ కి చెందిన వాళ్ళం సార్. మెయిన్ ఇది కూడా ఒకటి. అందుకే నేను అనిత గారు, మన మినిస్టర్ గారైనా అనిత మేడం ని అడుగుతున్నాను, మేడం మీరు కూడా ఖచ్చితంగా ఇందులో జోక్యం చేసుకొని చనిపోయిన మా అమ్మాయికి న్యాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. మేమైతే డబ్బుకు దేనికి ఆశపడట్లేదు. డబ్బుకు ఆశపడే పని అయితే మా ఊర్లో పెద్ద మనుషులు కాంప్రమైజింగ్ పిలిచినప్పుడే నేను మా చెల్లెలు చావుకి కారణమైతే వాళ్ళ అత్తగారు, మా చెల్లెలు జగన్నాథం సుజాత సార్. ఆమెకి 4 సంవత్సరాల క్రితం మా ఊరే పక్కన భూతంవారిపల్లి గ్రామానికి చెందిన గుండాబత్తిన అశోక్ కుమార్ తో 4 years క్రితం పెళ్ళైంది సార్. కరోనా టైంలోనే వాళ్ళ పెళ్ళైంది. అప్పటి నుంచి కూడా అత్త వాళ్ళు ఏదో ఒక వంకతో అమ్మాయిని వేధిస్తూనే ఉండేవాళ్ళు, కానీ ఆ అమ్మాయి సర్దుకుంటూ పోయింది. అయితే ఇప్పుడు మా అమ్మాయి చావు కారణం ఆమె భర్త అశోక్ కుమార్, ఆమె అత్త గుండాబత్తిన రాజేశ్వరి, మామ గుండాబత్తిన మాలకొండయ్య, అలాగే ఆడపడుచు ఎన్నం శశి, ఆమె భర్త ఎన్నం రాము. ఈ 5గురే సార్ కారణం. గొడవలు ఏం లేదు సార్. మా చెల్లెల భర్తకి 15 లక్షలు అప్పు ఉంది సార్. ఆ అప్పు తీర్చడానికి మమ్మల్ని డబ్బులు అరేంజ్ చేయమని చాలా సార్లు అడిగాడు. అడిగితే ఇప్పుడు మాకు మా నాన్న లేరు, మేము 3 ఆడపిల్లలము, ఒక అబ్బాయి. మేమేదో కష్టపడి చిన్న పనులు చేస్తాం, మేము బతుకుతున్నాం సార్. ఇలాంటి టైంలో మేము ఎట్లా మీకు 15 లక్షలు అరేంజ్ చేస్తామని చెప్పినప్పుడు మా చెల్లెలకు విడాకులు ఇవ్వాలని చాలా ట్రై చేశారు సార్. 2 సంవత్సరాల నుంచి విడాకులు ఇవ్వాలని ట్రై చేశారు. అప్పుడు బాబు పుట్టాడు. బాబు పుట్టడంతో వాళ్ళకి విడాకులు ఇచ్చే ఆప్షన్ అయితే లేదు. ఈ టైంలో వాళ్ళ చెల్లెలు ఎన్నం శశి, ఆమె భర్త వీళ్ళిద్దరూ, సరే విడాకులు ఇవ్వతే కష్టం కదా, చంపేసి నేను నిన్ను బయటికి తీసుకొస్తానని రాము హామీ ఇచ్చాడు సార్. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, ఇది నా ముందే జరిగింది. మాతో ఫుల్గా తాగి మా చెల్లి భర్త వినిపించాడు, చూడు మా వాళ్ళు ఎలా చెప్తున్నారు, అయినప్పటికీ నువ్వు నా ప్రాణం అది ఇదని మా చెల్లెల్ని మాయమాటతో నమ్మించాడు సార్. నేను అట్లా చేయను, అందుకే మా వాళ్ళకి నేను దూరంగా ఉంటాను,
అని చెప్పి మా చెల్లెల్ని పూర్తిగా నమ్మించాడు సార్. నమ్మించే మా అమ్మాయిని మా చెల్లెలు చిత్తూరు 2 years గా చిత్తూరులో నా దగ్గరే ఉంటుంది సార్. ఆమె భర్తకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడే వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా వీళ్ళు మెడికల్, మా చెల్లి భర్త మెడికల్ కోడింగ్ లో సాఫ్ట్వేర్ సార్. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు. అయితే మా చెల్లి చనిపోవడానికి 10 రోజుల ముందుగా చాలా మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తాడు సార్. మామూలుగా ఫోన్ వస్తే వర్క్ చేసుకుని అక్కడే కూర్చొని మాట్లాడేవాడు. ఈ మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తర్వాత వచ్చేవాడు. సో మాకు అవన్నీ డౌట్ వచ్చి ఊరికి వెళ్దాం అన్నప్పుడు మేము వద్దన్నాం సార్. మా చెల్లెల్ని వద్దన్నప్పుడు మా తమ్ముడు పని మీద మదనపల్లి వెళ్ళిన టైంలో అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చాడు సార్. రావటం ఫస్ట్ మా ఇంటికే వచ్చి ఇంకా మా చెల్లెల్ని అత్తవారింటికి వెళ్దాం పదా అన్నప్పుడు మా చెల్లెలు రాలేదు సార్. ఎందుకంటే మేము చెప్పాము అతను ఏదో అనుమానంగా ఉన్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పినప్పటికీ మా చెల్లెలు రాను, నేను అమ్మతోనే ఉంటానని చెప్పింది. అప్పుడు ఇంకా వస్తావా రావా అని గొడవ పెట్టుకొని చిన్న బాబుని సిగరెట్ తో కాల్చాడు సార్. సిగరెట్ తో కాల్చి కొట్టి ఇంటి తీసుకెళ్లాడు. ఆ టైంలో అతను తాగున్నాడు. సరే బాబుని ఏమన్నా చేస్తాడేమన్నా భయంతోనే మా చెల్లెలు వెనకాల వెళ్ళింది సార్. ఆ నైట్కి అయితే గొడవ ఏం లేదు, మాకేం చెప్పలేదు, మాకేం కాల్ చేయలేదు. తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయినట్లు మాకు తెలిసింది. ఇప్పుడు నేను మీడియాకి ఎందుకు వచ్చానంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా నేను వచ్చి అండగా నిలబడతానని. అందుకే నేను మీడియా పరంగా సార్ని ఒకటే కోరుకుంటున్నా, సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, లేకపోతే మాకైతే లోకల్లో జరగదు సార్. ఒకటి క్యాస్ట్ ఫీలింగ్, ఒకటి డబ్బుకు అమ్ముడుపోయారు సార్. ఈ 2 కారణాల వల్ల మాకైతే న్యాయం జరగదు. మీరు ఇన్వాల్వ్ అయితే తప్ప మాకు న్యాయం జరగదు సార్. అందుకే నేను మీడియా మిత్రులను కూడా ఒకటే కోరుకుంటున్నా, న్యూస్ ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చేరాలి సార్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.